4 అడుగులు లోపలికి అవకాశం వచ్చింది స్వామి, మిమ్మల్ని ఎలా వదులుకుంటాం మరి? 4 అడుగులు లోపలికి 3 అడుగులు వెనక్కి అలా వచ్చి మొత్తానికి ఇవాళ నా కళ్ళు పుణ్యం చేసుకున్నాయి. నీ చేతుల మీదుగా అమ్మవారి గోదా రంగనాథ స్వామి కళ్యాణం చూడగలిగాం. ఎందుకంటే స్వామివారిని ఈ నెల రోజుల్లో రాయలసీమలో వరదరాజ స్వామిని సేవించుకున్నాం, మా తిరుపతిలో భాగ్యనగరంలోనేమో మన విజయలక్ష్మి అమ్మవారు ఉన్నారు కదా, అదే హెచ్ఎల్ అక్కడ సేవించుకున్నాం. మళ్ళీ 26వ పాసనం జైన్ స్వామి దగ్గర సేవించుకున్నాం. ఇవాళ కళ్యాణం చాలా సంతోషం. వచ్చారు నా నెంబర్ అందులో ఉంది. నేను చూడాలో చెప్పండి, అదొక్కటి చేయండి. కళ్ళు 2 సెల్ బోర్డు కాబట్టి ఆయన బాబు కళ్యాణం ఉంది, ఇంటికి వచ్చేసారు అమ్మవారిలో మళ్ళీ వెళ్ళిపోతారు. కాలు ఏం పేరు అమ్మ, ఏం చదువుతున్నా జాబ్ దేవుడికి ఏమైనా అలా చూడకూడదు, అలా వెళ్దాం. నా నెంబర్ అందులో ఉంది, మళ్ళీ మనం కలుద్దాం. అక్కడ తీసుకుంటాను దేవుడికి మళ్ళీ. అరే మీ పేరేమో ఓ ఇప్పుడు పిలిచారు, నేను సరిగా వెళ్ళలేదేమో అనుకున్నాను. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి దగ్గర సుబ్బారావు దారి ఇవాళ మన భాగ్యం. ఒక్క విషయం చెప్పకుండా ఉండలేను, చెప్పకుండా ఉండలేక చెప్తున్నా. సుబ్బారావులు అంతా చాలా సాఫ్ట్గా ఉంటారు. ఎంతమంది సుబ్బారావులు కలిసానో ఆయన ఎఫెక్ట్ అటువంటిది సుబ్రహ్మణ్య స్వామిది. ఆ సుబ్బారావులకి కోపం రాదా అని కాదు, కానీ అంటే నేను నాకు కలిసిన సుబ్బారావులు నేను వయసులో 5 ఏళ్ళు ఉన్న సుబ్బారావు కూడా వినయంగా ఉంటాడు. సుబ్రహ్మణ్య స్వామి ఎఫెక్ట్ అంటే ఆయన అమ్మా నాన్నకి వినయంతో కూడిన కుమారుడు కదా, అందుకని దదాతి వినయం. అందువలన వినయం ఉంటేనే విద్య వస్తుంది. ఆ వినయానికి ఒక మంచి స్వరూపం సుబ్రహ్మణ్య స్వామి. బోలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి, గోదార గణనాథ స్వామికి. ఫోటోలు అక్కడ తీసుకుందాం. పేపర్ అది వచ్చిందా మీకు? ఎక్కడ పెట్టావు బ్యాగులు? వాడెక్కడ? శివశంకర్ నాన్న ఫోటో తీసుకుందు. ఆ బ్యాగులు మీ అందరికీ నేను ఏకాదశి పేపర్లు ఇవ్వాలి. అక్కడ 2 బ్యాగులు ఉంటాయి. అదిగో ఇక్కడికి కాబట్టి ఇటు నుంచి కూడా వెళ్ళచ్చు. చెట్టు దిగలేక పక్కన 2 బ్యాగులు ఉన్నాయి. నాన్న బిజీగా ఉన్నాడు అక్కడ. మనం బయటికి వెళ్దాం, మళ్ళీ వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఆడ తీసుకుంటాం. రండి రైట్ రైట్. ఇక్కడ కూడా అడ్డమై ఉంటాం. అమ్మ దానన్న థ్యాంక్ యూ దా రైట్. మీ అందరికీ ఏకాదశి పేపర్ అది ఇస్తాను అమ్మ. రైట్ రైట్. ఇప్పుడు చూడు, ఎవరికి ఇబ్బంది ఉండదు, మీకు కూడా ఇస్తా. ఉండండి. మీరు పట్టుకెళ్ళి ఇప్పుడు చర్చిలో దశంభాగం ఇవ్వాలంటే మేము ఇవ్వాలిగా, తెలుసా నీకు? మన గుడి ముందు అడుక్కుని ఈ డబ్బుల్లో 10% చర్చి పాస్టర్కి ఇస్తారు. మీరంటే మీరు కాదులేరా, అలా ఉన్నారు కొందరు. మీరు కాదమ్మా, మీరంటే మీరు కాదు. అంటే ప్రపంచంలో అడుక్కు తినే మతం అంటే క్రైస్తవ మతం కదా. వాళ్ళు అడుక్కునే వాళ్ళని కూడా విడిచిపెట్టని అడుక్కునే వాళ్ళని పాస్టర్లు అంటారు. చాలా బాధాకరం ఏంటంటే అటువంటి పాస్టర్లకి గవర్నమెంట్ మన గుళ్ళో హుండీలో పట్టుకెళ్ళి దొంగతనం చేసి డబ్బులు ఇస్తుంటుంది. మన గుళ్ళో డబ్బులు దొంగతనం చేసి నథింగ్ బట్ ఈ స్టీలింగ్. నానా
ఏ బ్యాగులు తెచ్చావా? ఏం పేరు నీ పేరు? ఆహా, మరి తిలకం లేకపోతే తిలక ఎలా అవుతావు నువ్వు? పర్లేదు, నేను పెడతాను, ఊరుకుంటానా నేను కదా? ఇంత మంచి లోలకం ఉండకూడదు వినా తిలకం. ఎంత బాగుంది. నువ్వు అసలు ఎప్పుడు తిలకం లేకుండా ఎప్పుడు ఉండొద్దు నాయనా నీకు. అందుకని ఒక ఈజీ మార్గం చెప్తాను. హనుమంతుడి దగ్గర గంధ సింధూరం ఉందా? కాషాయ రంగులో. ఈ గంధ సింధూరం అవి పెట్టుకుంది కదా పిల్ల. ఈ గంధ సింధూరంలో మా నాన్నగారు ఏం చేసేవారంటే చిన్నప్పుడు చెరిగిపోతుంది అనే కారణం చెప్పకుండా ఉండటానికి కొబ్బరి నూనె వేసి ప్లేట్లో పెట్టేవారు. నువ్వు స్నానం చేసినా పోతుంది. అందుకని నువ్వు ఒక చిన్న కప్పులో అది వేసేసుకుని వస్తూ పెట్టుకుని వెళ్ళిపో. 3 ఎప్పుడూ మర్చిపోకూడదండి. ఏంటది? కట్టు చెప్పండి, బొట్టు, జుట్టు. అప్పుడే హిట్టు, లేకపోతే పట్టు. అదైందా? చూడండి, ఈ పిల్లలకు పోయింది. పెట్టుకోరా. వెరీ గుడ్ నాన్న. అందరూ మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ. రిపీట్ చేయాలి, చెప్పకూడదు. చెప్పాలి, కొత్తగా కాకుండా చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే హరే గోవిందా గోవిందా. నన్ను ఎవ్వరూ అడగద్దు. ఓన్లీ ఆడపిల్లలకి, చదువుకునే పిల్లలకి ఇస్తాను. ఇంట్లో ఉన్న వాళ్ళు కరెక్ట్ అండి. కొన్నే తెచ్చాను కాబట్టి అది రైట్. మా పిల్లలు కాబట్టి నీకు మాత్రం నీకు జ్ఞానం ఇస్తాను. ఓకేనా? ఇది ఇందులో 2 పేపర్లు ఉన్నాయండి. ఒకటేమో ఏకాశి, 2 ఆకాశి. చూడకండి నాకేసి. ఓకే, ఇది ఏకాదశి గురించి. ఇది గొర్రెల్ని మనం ఎలా ఎదుర్కోవాలి అనే దాని గురించి. అదైందా? ఎవరు తీసుకోలేదో వాళ్ళు తీసుకోండి. సరే అండి. ఎవరు ఫోటో తీయనా? నేను పక్క పక్కనే కూర్చున్నాను. ఇవ్వలేదు. చాలా ఇందులో నా నెంబర్ ఉంది, నా కార్డు మీరు ఇస్తాను. చాలా సంతోషం అండి, చాలా ఆనందం. ఇవాళ స్వామి అమ్మవారు లాక్కొచ్చారు. ఎందుకంటే మా షెడ్యూల్డ్ కాదు ఇది. ఇవాళ ఇక్కడికి వస్తామని మాకు పొద్దున వరకు తెలీదు. స్వామి లాక్కొచ్చారు కాదు మరి. కాదు కదా, గోదా కళ్యాణం ఎక్కడికి వెళ్ళాలి? మా వంశీకి అర్ధరాత్రి వచ్చి ఒరే ఎక్కడికి వెళ్ళాలిరా అంటే కనుక్కుని చెప్తాను స్వామి అని చెప్పి వాడు పొద్దున మెసేజ్ పెట్టాడు. స్వామి అలా రాకొచ్చారు. చాలా ఆనందం. మీకు అన్ని ఇచ్చారు కదా. జై శివనారాయణ. ధన్యవాదాలు నాన్న. ఎవరు తీసుకోలేదో వాళ్ళు తీసుకోండి. ఫోటో తీసుకోండి. ఇది ఒక్కటి. నేను ఏం పేరు తెలుసా? నా పేరు రాఖీ. నేను ఇది మీకు బాకీ. ఇవ్వకపోతే నేను ఫీల్ అవుతాను. అందుకే ముందు నా వైపు నేను ఇచ్చేస్తే తర్వాత మీరు అందరికి వచ్చిందా నాన్న? అందరికి వచ్చిందా? ఇంటి కోడి చప్పును తీసుకోండి. మనిషి కోడి కాకుండా ఇంటి కోడి చప్పును తీసుకోండి. ఇంటి కోడి చప్పున. అందుకే వీళ్ళకి లక్కు, నీకు ఇవ్వాలి ఒక లుక్కు. అప్పుడు నీకు కిక్కు. వంగడే మనకి దిక్కు. ఓకేనా? ఆయనకి బొక్కు. పెడతారు బెక్కు. గొర్రెలు వస్తే తొక్కు. కానీ ఇక్కడ రంగనాథుడు నాన్న. ఎవరికి రాలేదు నాన్న, ఎవరికి రాలేదో వాళ్ళు తీసుకోండి. అయినా మీ పేరు వెంకటరావు గారు. చదవండి ప్రశాంతంగా. వెంకటరావు గారు కాలు ముట్టకుండా నేల మీద పెట్టున్నాను. ఆయన అందరికి అన్నీ వచ్చి సంతోషం. అందరం ఇదిగో ఇలా ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, ఎక్కడ ఉన్నాను మళ్ళీ అదనా. నన్ను వదిలేస్తే బొబ్బర్లంకలో ఉంటా, వదలకపోతే శ్రీలంకలో ఉంటా. నేను ఎక్కడో చోట ఉంటాను అంటే నన్ను ఉండనిస్తే మాత్రం తిరుపతిలో ఉంటా. ఎందుకంటే మా ఊరు తిరుపతి, అదే మా పరపతి, మా దేవుడు శ్రీపతి, మర్చిపోతి నన్ను ఇవన్నీ వచ్చినాయి కదా. రైట్ రైట్ తల్లి ఏం కూడా చెప్పండి.
నువ్వు అది వేసేసుకో మాల మోహన, వేసేసుకోండి మాల. కాదు ఇద్దరు ఒకరికొకరు వెళ్ళి ఒకరు, ఇది మరి స్నేహం అంటే ఒకరికొకరు. ఇది ఎవరు ఫోటో తీనా? ఫోటోది అమ్మకి, అమ్మ ఫోటోది. అమ్మ ఖర్చు డ్రెస్సింగ్ నేను ఎత్తుకోవాలి, ఇక్కడ ఉన్నాను, ఎత్తుకుని ఫోటో తీసుకుంటాను. అమ్మ అమ్మ హరే కృష్ణ అమ్మ, సంతోషం సరే తల్లి. ఏం పేరు? గీత. గీత గీత యూ మస్ట్ రీడ్ గీత, ఓకేనా? గివ్ మీ వర్డ్ 1 year టేక్. తల్లి ఏం చదువుతున్నారా? వెరీ గుడ్. హోమియో కదా, వెరీ గుడ్. హోమియో హానిమన్ సృష్టి. నువ్వు కాలు ముట్టుకుంటా తల్లి ఇస్తాను రాములు. 1 year టైం తీసుకో. మనం భోగి నాడు కలిసాం, మళ్ళీ భోగి నేను ఎక్కడ తెలియదు, కానీ నువ్వు మాత్రం ఈ సంవత్సరం పాటు రోజు ఒక్క శ్లోకం 2 చదవాలి. రోజు 2 చదివితే సంవత్సరానికి అయిపోతుంది. 700 శ్లోకాలు, 365 రోజులు కదా. రోజు 2 శ్లోకాలు విత్ మీనింగ్ మనసు పెట్టి చదువు. కాదు గీత ఎవరు గీత? నేను కొన్ని వేల మంది భౌతికత ఇచ్చా, దాని మీద ఒక స్టాంప్ కొట్టిస్తా. అమ్మదా ఏం పేరు అయినా? ఆలోక వద్దా? పొట్టు తీసుకోద్దా? మనం శ్రీనంద పొట్టు తీసుకోద్దా? పొట్టు తీసుకోద్దా? వద్దు బాబు, మీరు రండి. ఫోటో కన్నయ్య చిన్నపిల్ల ఎన్ని నెలలు విడి? 11. కన్నయ్య నాయనమ్మ మరి ఇంకేం ఆస్తి. నేను భగవద్గీత ఇచ్చినప్పుడు దాన్ని స్టాంప్ కొడతాను. ఏమని కొడతానంటే, బాగా వినాలి మీరు నాన్న, స్టాంప్ ఏం కొడతా అంటే, మనిషి అయి పుట్టినందుకు మరణించే లోపల పూర్తిగా ఒక్కసారైనా భగవద్గీత చదవాలి. అలా రాస్తే రాధమోహనదాస్ అవడు. ఏం రాస్తానంటే, మనిషి అయి పుట్టినందుకు మరణించే లోపల ఒక్కసారైనా పూర్తిగా భగవద్గీత చదివి చావండి. బ్రాకెట్లో చదవపోయినా చస్తారు కనుక ఇట్లా మీరు అలా ఉంటారు. అదైనా అందుకని చదివి చావండి. ఏం చేద్దాం మనం? చదివి చద్దాం, మామూలుగా చద్దామా? అందుకని చదవపోయినా చస్తావు, అదే చదివి చేస్తే బాగుంటుంది కదా. అందుకని ఖచ్చితంగా ఇంగ్లీష్లో చెప్తున్నాను పిల్లలకి. అమ్మ పేపర్ అది తీసుకున్నారా? అమ్మ చదువు రాకపోతే పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఇచ్చి చదవరా అని చదివించి వినండి. చెవులు ఇచ్చాడు కదా దేవుడు. అమ్మ అరే ఒరే అడిగి ఇవ్వకండి అన్నాడు. తల్లి రండి ప్లీజ్ రీడ్ గీత బిఫోర్ బికమ్ ఏ తాత. గీత ప్లీజ్ రీడ్ గీత బిఫోర్ బికమ్ ఏ తాత. గీత ఓన్లీ కెన్ చేంజ్ యువర్ రాత, అదర్వైజ్ లైఫ్ బికమ్ ఏ రాత. వాట్ యు వాంట్ గీత రాత? దెన్ యు రీడ్, యు మస్ట్ రీడ్. ఎటు చూడాలి చెప్పండి? ఇటు. గోవిందా గోదారంగనాథ స్వామి భగవానికి. పేపర్ తీసుకున్నారా? నన్ను కాలు ముట్టుకండి. మా గణేష్ సార్ ఫోటో ఇస్తాను. అందరూ అన్నీ తీసుకునే వెళ్ళండి, తోసుకుని వెళ్ళండి. శివశంకరు వాడు రాలేదా? అంటే నేను దేవుడి ఫోటోల కంటే మన తెలుగు నేల మీద పుట్టిన చాలా గొప్ప వాళ్ళ ఫోటోలే ప్రింట్ చేస్తూ ఉంటాను. ఇలా గొప్ప వాళ్ళే, దేవుడు అయితే లేడు. ఈ నేల మీద ఉన్నటువంటి గొప్ప వాళ్ళు తెలుగు నేల. ఆయన ఎవరు? ఆయన పేరేంటి? పేరు చదవండి. ఏం పేరు? కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు. ఏం చేశారు ఈయన? స్వతంత్రోద్యమంలో ఓ పత్రిక పెట్టి ఆంధ్రపత్రిక అని పోరాటం చేశారు. అమృతాంజన్ కూడా వారిదేనా? అలాగే ఇగో తల్లి ధర బాగుంది, ఏం కాదు, చక్కగా ఉంది, పెట్టచ్చు, ఏం దోషం లేదు. కాదు మీరు పెట్టచ్చు, దోషం ఏం కాదు. పూర్తిగా పెడుతున్నారు. మా సాంప్రదాయం ఇది శ్రీ వైష్ణవ సాంప్రదాయం, మాది గౌడీ వైష్ణవ సాంప్రదాయం. తప్పేం లేదు. వచ్చావునా? దోషం లేదు, బుట్టు పెట్టారు, బాగుంది. తల్లి దండం పెడతారా బుట్టనా? తల్లి ఏం పేరు?
బాగుంది. ఫ్రెండ్స్ ఎవరు పెద్ద? వెరీ గుడ్. తల్లి ఆలోచన అమ్మక ఉండండి, మీకు గిఫ్ట్ ఇవ్వాలి. తల్లు మీరు చక్కగా గాజులు వేసుకున్నారు, రోజు వేసుకుంటారా? అవునా? చప్పట్లు కొట్టుకుంటారా? కనీసం పండగ కన్నా వేసుకుంటున్నారని ఆనందపడుతున్నాం మేము. అలా తయారు చేశారు. తర్వాత అయ్యో ఇంత మంచి పిల్లలు వస్తున్నారని తెలిస్తే అందులో ఉన్న గిఫ్ట్ అన్నీ తెచ్చేసేవాడిని. దా నువ్వు పుచ్చుకో దానికి నువ్వు నీకు అది వేయండి. అది ఎప్పుడు ఫోటో తీయండి, ఎప్పుడు నాకు కొట్టుకున్నప్పుడు ఫోటో చూపించాలి ఒకేసారి. అది ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ స్క్రూ ఉంది, డబల్ నెక్కకు వస్తుంది, వేసుకోండి అమ్మ. ఎప్పుడు ఉంచండి, ఎప్పుడు తీయద్దు, ఎనీ టైం ఎప్పుడు ఉంచవచ్చు. అది కృష్ణుడిది, బృందావనంది, రాధారాణి యొక్క అనుగ్రహం. తల్లి ఏం చదువుతున్నారా? అందరు మంత్రం చెప్పండి. హరే కృష్ణ. ప్రసాదం తెల్లదా? పొంగల ప్రసాదం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా. తల్లి అమ్మకి హరే కృష్ణ. నన్ను నన్ను మీరు చూడండి. ఏం పేరు? నన్ను పేరు ఇక్కడ రవి, ఇక్కడ కవి. నాతో పెట్టుకుంటే కోస్తా చెవి. నేను ఈ పేరు అరే ఏం పేరు కన్నయ్య? శౌర్య. ఆయన పేరే కన్నయ్య. ఏం సార్ శౌర్య? సూపర్ సూపర్. ఎంత బాగుందో ఈ పేరు. విన్నారా? మళ్ళీ చెప్పరా విన్నారా? శౌర్య మహాదేవ్. గ్రౌండ్లో భలే ఉండే కానీ గుర్తులేదు. చేర్పేసుకున్నాడు. కాదు నీకు ఢీ కొట్టడం వచ్చా? ఢీ కొట్టడం వచ్చు. ఒకసారి లాగా తల్లి ఒకసారి ఢీ కొట్టు. అలా కొట్టకూడదు, అలా కాదు, అలా కొట్టు. అబ్బే ఆ తిలకం తగలట్లేదా? పెట్టి అంతే. అదే బాగుంది. జయ శ్రీమన్నారాయణ. సూపరే అమ్మయ్యా. నన్ను అందరికి అన్నీ వచ్చినాయా? బాగుందిరా. వీటితో ఫోటో అయిందా? అయ్యింది బాబు. చూశాను నేను. కాదు మీ పాప తీసుకొచ్చానేమో. తిరిగిపోతాను. అచ్చా ఓకే. చదువు పెట్టు. అందరు పేపర్ చదువు. నా ఎడు చూడాలి చెప్పండి. నాన్న అభిరామ్ ఎడు చూడాలి? రైట్ ఇటు చూడండి అండి. అది నువ్వు వెంటనే ఏం చెప్పాలి తెలుసా? ఇటు చూడు అన్నాను. మీకు తెలుసు చెప్తాను. మీ పేరు నాన్న? ఎంత మంచి పేరు. హరే నాన్న. అందరూ పేపర్లు అవి తీసుకోండి. కొంత ఫోటో మాత్రమే కాదు, ఫోటో ఓకే మెమరీ. పేపర్లో జ్ఞానం ఉంది, అది ఎప్పుడు దాకా ఉంటుంది. నాన్న ఇంటికి వచ్చి తీసుకోండి. పేపర్లు ఉన్నాయి, మనిషి కోటి కాకుండా. వస్తారు. కార్డు రాలే మీకు? నన్ను వచ్చింది. ఢిల్లీలో ఉంటారా? ఇస్తాను నన్ను. నీకు ఇవ్వకపోతే ఎలా రా? నన్ను వచ్చిందా? ఏం పేరు? మహాదేవు కాదు. బ్రహ్మపుత్రుడు కదా. మీకు అర్థమయ్యేలా చెప్పనా? మీకు అర్థమయ్యేలా చెప్పనా? మీకు అర్థమయ్యేలా చెప్తానే సార్.
ప్యూర్ వెజ్ నాన్ వెజ్ నానా ఇది వేసేది డబలో నేనేమో రెబలో ఏమవుతారు నాన్న ఏమని పిలుస్తావు వీరు కొట్టని చెప్పట్లేదు డాడీ బ్యాచ్ కాదు అయితే సార్ సార్ ఒక్క చుక్క నూనె వేసి అది మళ్ళీ డబల్ వేయిందే అమ్మ పిల్లలకి మాత్రం ఇస్తాను ఏమనుకోద్దు నేను పిల్లల పార్టీ మీరు ఏమనుకో అదే అమ్మ అమ్మ పేపర్ అది తీసుకోండి అన్నిదా భావించద్దు నేను అన్నీ తెచ్చుంటే మీకు ఇద్దరు లోపల ఉన్నాయి ఏమో అలా కొన్ని వేసుకొచ్చారు అదే చక్కగా నేను అయితే కొట్టు పేపర్ తీసుకున్నాను నిలబడతాను అది ఎందుకంటే మీ తరగ వీడియోస్ అన్ని మేము రెగ్యులర్ చూస్తున్నాం ఇంటర్వ్యూస్ చూస్తుంటాను నేను ఒమాన్లో పనిచేస్తున్నాను సో నాకు ఏంటంటే అక్కడ కూడా ఇలాగ బదిలీ ఆరోగ్యసారే ఉంటారు అవును ఇలాంటి కలకాలు దాని నెంబర్ ఇంకా పెరుగుతూ ఇది ధర్మం కాదు అంతేనా అదే మన జీవిత ధ్యేయం జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ గోవిందా గోవిందా